హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారత భూభాగాలైన లింపియాధురా, లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలను తమ భూభాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త ₹100 నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్ట్ను చైనా కంపెనీకి ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన ఈ 3 ప్రాంతాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటోంది. దీనిపై గతంతో పెద్ద వివాదమే నడిచింది. జూన్ 18, 2020లో లిపులేఖ్, కాలాపాని, లింపియాధురాలను తమ భూభాగాలుగా చెబుతూ ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. మరోసారి వీటిని నేపాల్ దాని కరెన్సీ నోట్లపై ముద్రించడం ద్వారా వివాదాన్ని రాజేసినట్లయింది. ప్రస్తుతం ఈ 3 భాగాలు కూడా భారతదేశ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఈ నేపాల్ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ను పొందింది. 300 మిలియన్ నేపాల్ రూపాయల విలువైన 100 నోట్ల డిజైన్ను ప్రింట్ చేసి డెలివరీ చేయాల్సిందిగా చైనా కంపెనీని కోరింది. దీని ప్రింటింగ్ ఖర్చు సుమారు $8.99 మిలియన్ ఉంటుందని రిపబ్లికా పేపర్ నివేదించింది. నేపాల్ భారతదేశంలోని 5 రాష్ట్రాలైన సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతో 1850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఇదిలా ఉంటే బీసీసీఐ దెబ్బకు పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం నెలకొంది. వచ్చేడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియాను పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో పంపించమని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. గతేడాది ఆసియా కప్ను నిర్వహించిన తరహాలోనే ఈ మెగా టోర్నీని నిర్వహించాలని పేర్కొంటోంది. గత ఆసియా కప్కు పాకిస్తానే ఆతిథ్యం ఇచ్చింది. భారత్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. మరోవైపు టీమిండియాను తమ దేశానికి రప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుబడుతోంది. ఐసీసీపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. అయితే పాకిస్తాన్ వెళ్లేది లేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. పీసీబీని ఒప్పించేలా ఐసీసీ చర్యలు చేపడుతోంది. అయితే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడ్కు ఒప్పుకోకుండా టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకుంటే భారీగా నష్టపోవలసి ఉంటుంది. పాక్ బోర్డుకు ఐసీసీ అందించే విధుల్లో కోత విధించే అవకాశం ఉంది. ఇక టోర్నీ నిర్వహణ మరో దేశానికి తరలించిన లేదా వాయిదా వేసిన ఆతిథ్య ఫీజు కింద దక్కాల్సిన సుమారు 548 కోట్లు రాకుండా పాకిస్తాన్ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాగా నిర్వహణలో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ పాకిస్తాన్కు పంపింది. గురువారం ఇస్లామాబాద్కు ట్రోఫీ చేర్చుకుంది. వచ్చే వారం పాక్ అంతటా ట్రోఫీని తీసుకువెళ్తారు. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చేడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.